హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాము. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఏం లేదు, ఈ చలిలో ఒక అగ్గిమంట వేసుకొని ఒక కొత్తగా ఏదో ఒక చిప్స్ లాంటిది ఫ్రై చేసి తిందామని ఒక థాట్ అయితే వచ్చింది నాకు. అందుకే ఈ చీకట్లో ఈ చలిగా ఉండి అగ్గిమంటలు వేసుకొని అలాగ కొద్దిగా ట్రై చేద్దామని ఈరోజు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతకుముందు కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. అలాగే ఆ సైడ్న ఒక బెల్ సింబల్ ఉంటుంది, దానిలో మాత్రం ఆల్ క్లిక్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే మేము చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. పదండి, ఈ వీడియో ఏంటో అదేంటో స్పెషల్ అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే ఒక అదేంటో చిప్స్ అయితే మా అక్క అయితే ఫ్రై చేయడానికి రెడీ చేస్తుంది. గ్యాస్ వెలిగిస్తుంది. అవ్వట్లేదు, చూస్తున్నారుగా, అవ్వట్లేదు అంటుంది. గ్యాస్ అయితే వెలిగించింది. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేస్తుంది. మేమైతే ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేసుకోవడం జరిగింది. చూస్తున్నారుగా, చుట్టూ చీకటే. మేమైతే మా ఇంటి సైడ్ని అయితే మేము ప్రిపరేషన్ చేసుకున్నాం. మా అక్క అయితే రేపు వెళ్ళిపోద్ది భారత్పురం. దాని గురించి అని మేము వీడియో చేయడం జరుగుతుంది. నేనైతే చెప్పాను రేపు వెళ్ళిపోదాం, ఈ రాత్రికి ఇలా ప్లాన్ చేద్దాం అనుకొని. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇలాగ చలిమంట వేసుకుంటే సరదాగా ఉంటుంది. మీకు కూడా ఒక వీడియో చూపిందాం అనుకొని ఇలాగైతే ప్లాన్ చేస్తాం మేమైతే. అయితే అదేంటి అక్క, నాకైతే తెలియదు. అదే ఏంటి చిప్స్ అయ్యేటి అంటారు. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్. వీళ్ళందరికైతే లక్కీకి అయితే చాలా ఇష్టము. అక్కి కూడా తింటాడు. అమ్మ, నువ్వు తిన్నావా ఇప్పుడు? అదే లేదు, ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటది. అయింది, ఏదైంది అదేటైతే చేయాలి. దానికి ఇంకేంటంటే ఉప్పు కారం కొంచెం వేసుకొని చూడు చిన్న మూకుడు అవుతుంది. కొంచెం పెద్దది అయితే మరి కొంచెం కదా అయిపోతాం. పిల్లల గురించి చిన్న తెచ్చాం అయిపోద్దులే. 2-3 చుట్లు వేసి అయిపోద్ది. దాని మీద కారం చల్లాలా? దాని మీద కొంచెం కారం చల్లితే బాగుంటది. ఒట్టి తిన్నా బాగుంటది, కానీ టేస్ట్ ఉంటది కొంచెం కారం. తమ్ముడు చెప్తాను తెమ్మని. లక్కీకి అయితే ఎక్కువ ఇష్టం. అక్కి అంటే అడిగి నచ్చితే తింటాడు, లేకపోతే లేదు. మరి బాబు అక్కయ్య మా తింటారు, వాళ్ళందరూ తింటారు. ఇలా బాగుంది కదా, ఈ చలి మంటలు వేసుకుని ఇక్కడ వండుకుంటే బాగుంది. ఇలా పండగకి వస్తావు కదా, అప్పుడు చపాతీ కర్రీ చేసుకుందాం. అప్పుడు బాగుంటది. టైం లేదు కదా, రేపు వెళ్ళిపోతావు. అందుకే ఏదో కొంచెం పెళ్లి కాకముందు అయితే ఇలాగ అగ్గి మంటలు వేసుకుని అప్పుడు మీటింగ్లు వేసుకుంటే అదొక సరదా, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మరి అవేటి లేవు. భోగి చేస్తారా మీ ఊర్లో? పండగ చేస్తారు, బాగా అవుతుంది. ఆంధ్రాకే ఎక్కువ పండగ సరదాలు అంటే. భోగి 3 రోజులు పండుగ అంటే సరదా. నక్కలు అరుస్తున్నాయా? ఏవి అక్కి నక్కలు అరుస్తున్నాయా? లేదా, అరలేదు కదా, అన్నీ ఒట్టిగా చెప్తున్నాడు అన్నీ. అక్కి నక్కలు అంటే భయమా నీకు? ఏంటంటే భయం నీకు? నిజంగా భయం లేదా? ఇల్లు అంటే భయం అట. నక్కలు కుక్కలు భయం లేదా? నీకేంటి భయము? బోకం అంటే భయమా? ఆడేటి ఫ్రెండ్స్ బోతం అంటే ఆడు బోకం అంటాడు. ఆడికేటంటే వేచి ఇచ్చేస్తే బోకంకి ఇచ్చేస్తాను అని చెప్తాను అంటే ఆడు కొంచెం భయం. అంటే బోతంకి బోకం అంటాడు ఆడు కదక్కి. నచ్చిందా నీకు? నచ్చిందా? బాగుందా? నచ్చలేదు? అయిందా? అయిందమ్మా. చేస్తారు, చేస్తాను కొద్దిగా చేస్తాను. ముందు ఎప్పుడు పెద్ద కళ తెచ్చుకుంది తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ దాకా మీరు వీడియో చూసుంటారంటే మీకైతే నచ్చుంటది. చూస్తారు కదా, మళ్ళీ ఇక్కడైతే ఉప్పర్ మీటింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు
చూస్తున్నారుగా మా అక్క అయితే లైక్ చేయండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా చిన్నోడు లైక్ చేయంటున్నాడు. ఆడి గురించి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. లక్కీ కూర్చో, అయిపోయింది. ఓపెన్ అయిపోయింది, అయిపోయింది. కొద్దిగా అయిపోతే అయిపోయింది. కారం జల్లి తింటావా? అగ్గా ఎడుదుమా, మళ్ళీ ఎడుదుమా. పండగకి వస్తావు కదా నాన్న, మళ్ళీ చేద్దాం అప్పుడు. ఈ వీడియో అయితే నేను రేపు వెళ్ళిపోతానని ఇది చేద్దాం అన్నాను. నాకు స్వీట్ మెమరీస్ గా ఉండిపోతుందని. ఏది తీస్తారు? ఎన్నిసార్లు చెప్తావు అంటున్నాడే. అలాగే చెప్పాలి మరి. నువ్వు చెప్పవా? అగ్గి మాట చేద్దామా, మళ్ళీ చేద్దాం అగ్గి మాట. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అగ్గి పెట్టా బాగా ఫ్రై అయితే ఉప్పు కారం చల్లుకొని క్రిస్పీగా అయితే అయిపోయింది. అమ్మకి చెప్పు, అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే అక్కి అయితే తేడా మేడ చిప్స్ అంటున్నాడు. తింటావా? ఇందులో వేయకూడదు, ఇందులో వేస్తే కదా అగ్గిపోతుంది ఏగినవి. అదో చూసావా, కిక్కు మామ వస్తున్నాడు కదా, వెళ్ళిపో అందులోనికి వెళ్ళిపో. కిక్కు మామ వచ్చి దాసేస్తుంది అమ్మమ్మ, దాసేస్తుంది. నీకు దాయిస్తాను, కప్పేస్తాను. ఒక్కటే ఒక్కటే చూడు, పేలుతా చూడు. అమ్మో పేలింది. వెళ్ళు దా తిని చూద్దా. ఇది అయిపోతే పట్టుకో, అయితే తినవా? అయిపోయింది అమ్మ. ఇది అయిపోతే ఇంటికి వెళ్ళి కొంచెం ఉప్పు కారం వేసి తెచ్చేస్తే అలా కూర్చొని తినిద్దాం మనం. అలాగే చూడండి, మళ్ళీ పండక్కి బాగుంటారు కదరా, అప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకుందాం రైలుగా. అప్పుడు లైట్ పెడతా అవుతుంది. బావకైతే ఎక్కువ చాలరా బాబు. ఉంటుందా లేదా? ఆరైతే బయటకే రారా మనసు. చలి ఉండదమ్మా అప్పుడు. ఎందుకు చలి ఉండదు, పండక్కి ఇంకా చలి ఉంటుంది. కానీ అగ్గి మంటలు వేసుకుంటాం కదా, పర్వాలేదు. చిన్నప్పుడు అయితే ఇలాగ నాకు సరదా ఏం వెళ్తున్నావు? చలి బ్యాచ్ లో మన ఇంట్లో కొంత నాకు చలి ఎవరెవరికి అవుతుంది తెలుసా? మన ఇంట్లో అమ్మ, కడుపు పడతాడట. నువ్వు అమ్మమ్మ కడుపులో పుడతాను అనకూడదు, నా కడుపులో అమ్మమ్మ పుట్టాలి అనాలి. నీ కడుపులో నేను పుడతాను మళ్ళా జన్మలు. ఏంటి చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేనైతే ఆపేస్తున్నాను. మా అమ్మ అయితే ఉప్పు కారం వేసి కొంచెం వేస్తే మనమైతే తిందాం. తినేసి కొంచెం మాట్లాడదాం. వెళ్ళమ్మ, కొంచెం ఉప్పు కారం వేసి తెచ్చి ఒళ్ళ కూర్చోయ మసాలి. మేమైతే రెడీ అయ్యాము తినడానికి. చిప్స్ లక్కీ బాబు ఏడు తినేస్తున్నా బాబు, నాకు కొద్దిగా ఇవ్వు చిప్స్. తినలకి టేస్ట్ చేయలేగానే బాగున్నాయి చిల్లితే మనకు మళ్ళా చేమా. ఉప్పు కారం చల్లాం కదా, బాగున్నాయా? ఎలా ఉంది? సూపరా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేనైతే ట్రై చేస్తున్నా. నక్కలు వచ్చేస్తాయి, ఇవి నొక్కితే. మీరు కూడా ఎలాగైతే ఒక క్యాంపింగ్ వీడియో అయితే ట్రై చేయండి ఫ్రెండ్, బాగా ఎంజాయ్గా ఉంటుంది. రాత్రిపూట బాగానే ఉంది, చాలా బాగుంది. ఫ్రై కూడా బాగా అయింది. చెప్పు, మాట్లాడతా, గట్టి చెప్పు. రాత్రిపూట అయితే అయితే బాగుంది. చూసుకొని కూడా ఎంజాయ్ చేసుకుని అయితే తింటున్నాం. చలి చాలా ఎక్కువ ఉంది కదా ఏదో, అయితే నువ్వు జాగ్రత్త ఏమీ లేదు చలికి, అంతే కదా. అక్కిగా తీసుకున్నారా? చూస్తున్నారా? మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం వీడియో. మీరు ఎంజాయ్ చేస్తున్నా లేదో కానీ వీడియో చూసి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చలి అయితే చాలా ఎక్కువ ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. లైక్ చేయండి. లైక్ చేయడం చెప్తానా? చెప్పు చెప్పు పెట్టను, చెప్పు పట్టుకున్నా, పర్వాలేదు చెప్పు. వద్దులే చెప్ప. మా అక్కకి ఇస్తే, మా అక్కకి అయితే అన్ని కావాలి. చూస్తున్నారుగా, క్రియేట్ సౌండ్ వస్తుంది. నాకు వచ్చిందిరా.
నక్క వస్తే ఏడ్ చేస్తావు? నాకు వస్తే కొడతావా? నీకు చేయడానికి భయం కదా ముసలమ్మ అంటే. భయమేనా? భయమా? అక్కకి ఇచ్చిద్దామా నీకు ఇచ్చిద్దామా? లక్కీకి ఇద్దామా నీకు ఇద్దామా? చెప్పి నక్కకి ఎవరికి ఇద్దాం? జంకకి ఎవరికి ఇద్దాం? నాకైతే నక్కొస్తే ఎవరికి ఇవ్వాలా? కర్ర తీసుకుని కాల్చి దాని మీద పడేస్తుంది. చూస్తున్నావుగా, నక్క వస్తారు కరెక్ట్ కాల్చి పెట్టేస్తారట. చూసినప్పుడు అందరి కంటే పెద్ద పిరికోడు అవుతుంది ఈ లక్కీ బాబు. ఇదైతే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి అయితే వెళ్తా అసలుకి. పాస్ పోవడానికైనా వెళ్ళు, లైట్లు వేసిన అంత పిరికోడు. పురుగులు పెట్టారు. అక్కి మాత్రం అలా కాదు, చాలా ధైర్యవంతుడు చిన్నోడు కానీ చాలా యాక్టివ్. చూస్తున్నారుగా, అక్కడ ఇంట్లోనే ఏం భయం ఉండదు. లక్కీకి మాత్రం భయం ఎక్కువ. చిన్నప్పుడు అయితే చాలా సరదాగా అయితే ఉండేవి. ఇవి ఇలాగా ఈ వీడియో చేయడంతో చిన్నప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడైతే పైకి వెళ్ళేటప్పుడు ఒక కుక్క వచ్చింది, భయపడి పరిగెత్తుకుని చూసారా ఇలాంటి ధైర్యవంతుడు ఆడే చెప్పుకున్నాను. మొన్న మా పాప బార్సల్ అయింది, అక్కడ కుక్క వచ్చిందంటే భయపడి వచ్చేటట్టు. అది చూసారుగా, ఈడైతే నక్క కొట్టేస్తుంది. నక్క ఎక్కడ ఉందా? భయం వేసింది. తాతకి పిలిచావా? తాత ఏంటన్నారు? అన్నారా? కొట్టారా? అవునా? భయమా నీకు నక్కంటే? అమ్మో, తినమ్మా నువ్వు. తిందాం కావాలని మళ్ళీ లేపుదాం. అంతా ఇప్పుడు ఉప్పర్ మీటింగ్ పెట్టుకోవడానికి వీడియో చేసుకుంటున్నా. ఎందుకంటే మా అక్క అయితే రేపు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఎంత మేమైతే కలుసుకోం, కొద్దిగా లేట్ అవుద్ది కలిసినప్పుడు. అయితే మళ్ళీ పండగకే మళ్ళీ మీటింగ్ అవుద్ది మాది. ఇది వీడియో చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది, ఇలాగైతే మీరు కూడా చేయాలనిపిస్తుంది కదా. మీరైతే అలాగ అనుకుంటున్నారని నాకైతే అనిపిస్తుంది. ఇదైతే మీకోసమే గైస్. మీకు ఇస్తున్నాడు, మీకు ఇచ్చి ఇటు తినేస్తున్నాడు. చూస్తున్నారుగా, అయితే అట్లయితే చాలా ఎక్కువ. నాకైతే చాలు, తిన్నాను ఎక్కువ. తినండి మీరు. మా లక్కీకి అయితే ఎక్కువ ఇలాగ వీడియో. డాడీ అయితే చాలా ఎక్కువ చేస్తారు. చూస్తున్నారుగా, ఇద్దరు తల్లి కొడుకు అయితే ఆడుకుంటున్నారు. మా అమ్మ అయితే ఇప్పుడే సగం లాగించింది. ఇట్లా లేస్ ప్యాకెట్ అయితే ఇంకా కురుకురేలు అయితే చూస్తుంది. చూద్దాం ఎంత కేట్ అవుద్దాం. వచ్చారు అయితే ఎవరో వచ్చారు, లేట్ చేసేస్తున్నారు అని మాకే చూస్తున్నారు. బైక్ మీద అయితే మాకు చూసి అలా అయితే వెళ్ళిపోయినారు, లేట్ చేస్తున్నారని. ఆవు ఉండిపోయిందని చూస్తున్నారు. రాత్రిపూట బైక్ మీద రావడం జరిగింది. అయినా చలి అంటున్నావు కానీ ఈరోజు కొంత తక్కువ ఉంది చలి. చలి నీకెందుకు ఉండదు, సౌల్కి మొత్తం కప్పుకొని ఉన్నావు. నీకు చలి లేదు, చలి తక్కువే. ఇదైతే తెచ్చాం ఫ్రెండ్స్. తెస్తే మా లక్కీ ఏడ్ చేశాడు. అది ఇంటికి రాకుంటే సపా చేస్తాడు. ఒకటి అవుతుంది, ఒకటి నేనైతే మ్యూజిక్ చేస్తావు కదా ఇలాగా చేద్దాం అనుకున్నాను కానీ చూస్తాగా ఒక పక్క పని చేస్తుంది, ఒక పక్క పని చేయడం. అది కూడా పాడు చేసింది ఎవడో కాదు, మహానుభావుడు ఏదో ఉన్నాడు కదా ఇక్కడ. అది కూడా ఒక పాడు చేశాడు, వెళ్ళి మళ్ళీ చేయించేసాం. అది కూడా చెక్ చేసి తెచ్చాం. మళ్ళీ అక్కడ నుంచి ఒక 10-20 మీటర్స్ వచ్చి ఉంటాం. అక్కడ నాకు మా అమ్మ ఇది పని చేయకుంది అన్నాడు. చూసినప్పుడు బాబు గారు పాడు చేస్తున్నాడు. మళ్ళీ ఆ సోపోడు దగ్గరికి వెళ్తే మాకు తన్నేస్తాడు పట్టుకుని కదా లక్కీ. అయితే లక్కీ దెయ్యాలంటే చాలా భయమా? భయం లేదట. చూసిన పాస్ పోసేస్తాడు బెడ్ మీద. అక్కడికి ముస్లాం అంటే భయం కదా. భయం లేదు కదా. ఎవరు బాంబు వేశారు? బాంబు వేసేస్తున్నాడు బాబు. ఎవరు బాంబు వేసారు? లక్కీ వేసాడు. నువ్వా లక్కీ? ఏదైనా చేస్తాడు తప్పు, అలా అన్నయ్య మీద వేసేస్తాడు. ఇదైతే ఇది కొన్నప్పుడు అయితే ఎన్ని రీల్స్ ఎన్ని షార్ట్స్ చేస్తాను అనుకున్నాను కానీ పాడైపోయింది. ఇది అయిపోయింది. బాయ్ చేసిండా? బాయ్ చెప్పు. బాయ్ చేసాడు. అక్కీకి ఆ వంట చాలా ఇష్టం. ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది అక్క? అది చాలా చూసుకొని
లేదులే వెళ్ళిపో. నేను కొట్టిందమ్మా 11కు 12కు మనం ఎప్పుడు నాది మరి అంత వేగంగా అయితే రెడీ వేగం తెల్లారి అంటది కానీ ఎప్పుడు వేయగలదు. అటు నుంచి రావాలన్నా లేచియే, ఇటు నుంచి వెళ్ళాలన్నా లేచియే. నాకైతే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు, ఆడు సరదా తీరిపోయింది. వెళ్ళిపోదాం అంటున్నాడు. చూస్తున్నారుగా, చూడండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆవులు అన్ని మాట్లాడాం కదా, ఆడికి కొంచెం భయం వేసింది. ఇంటికి వెళ్ళిపోదామా అంటున్నాడు ఆడైతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చి మీరు కామెంట్ చేస్తే ఇంకా ఈ చలికాలం ఇంకా వీడియోలు, ఇలాంటి వీడియోలు అయితే అన్ని చేస్తాం. చెప్పు, లైక్ చేయండి. చెప్పమ్మా. లైక్ చేయండి. నాకు ఆకలి వేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళిపోయి చెప్పి బాయ్ చెప్పినా బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాం. బై బాయ్ ఫ్రెండ్స్.